116వ కీర్తన 4వ మాటలో ఏ రీతిగా రాయబడ్డది? అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణమును విడిపింపుమని యెహోవా నామమును బట్టి నేను మొరపెట్టాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. భక్తుడు దేవుణ్ణి ఏమని అడుగుతున్నాడంటే దయచేసి అని అడుగుతున్నాడు. ఈరోజు ఈ మాట మనం గుర్తుపెట్టుకోవాలి. దయచేసి అనే మాట మనం కూడా వాడుతూ ఉంటాం కదా. అయ్యా దయచేసి మీరు మా ఇంటికి రండి, అయ్యా దయచేసి ఇక్కడ కూర్చోండి, అయ్యా దయచేసి మేము పెట్టింది మీరు తినండి, అయ్యా దయచేసి మా మాట ఆలకించండి. ఇలాగా ఈ మాటను మనం ఎన్నో రకాలుగా మన జీవితాల్లో వాడుతూ ఉంటాం. దయచేసి 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 అంటే దేవుని వాక్యం కూడా చెప్తుంది. భక్తుడు కూడా దేవునితో మాట్లాడుతున్నాడు. ఏమని అంటున్నాడంటే, దేవా దయచేసి నా ప్రాణమును విడిపింపుము. స్తోత్రం. దేవుడు మన ప్రాణాలను కూడా విడిపించాడండి. భయంకరమైన ఎండలు కదా, భయంకరమైన వడగలుపులు, కుటుంబ పరిస్థితులు, కష్టాలు, కన్నీళ్లు, ఎన్నెన్నో శోధనలు ఈ నెలంతా మన జీవితాల్లో వస్తూ పోతూ ఉన్నాయి. అతివృష్టి అనావృష్టి అన్నట్టుగా ఒక్కొక్కసారి అయితే భయంకరమైన శ్రమలు కలుగుతున్నాయి. కుటుంబంలో కూడా ఎన్నో కలతలు కలుగుతున్నాయి. పిల్లల వల్ల, భార్య వల్ల, భర్త వల్ల, లేదా ఇరుగు పొరుగు వారి వల్ల, లేదా మనకున్న అప్పుల వల్ల, సమస్యల వల్ల, బాధల వల్ల ఎన్నెన్నో 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 పరిస్థితులు మన జీవితాల్లోకి వస్తూ ఉన్నాయి కదా. మరి మన ప్రాణమును విడిపించిన వారు దేవుడే కదా. స్తోత్రం కలుగుతుంది కదా. ఎన్నెన్నో శోధనలు కలిగినప్పుడు ఆ శోధనలు కలిగిన పరిస్థితులన్నిటిలో నుంచి మనల్ని విడిపించిన వారు దేవుడే కదా. దేవుడు ఎంత గొప్ప కార్యం చేస్తారో చూడండి. 116వ కీర్తన 8వ మాటలో భక్తుడు ఇంకా చక్కటి మాట మాట్లాడాడు. మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారి పడకుండా నా పాదములను నీవు తప్పించావు. స్తోత్రం చెప్పండి. ఈ మూడు దేవుడు చేశాడు మన జీవితాల్లో. ఏంటది? మొదటిది, మరణము నుండి నా ప్రాణాన్ని విడిపించావు. మరణము మా జీవితాల్లోనికి రాకుండా మేము ప్రభువా సజీవులంగా ఉండడానికి సహాయం చేశాం. నిజం, ఈ రోజు మనం సజీవులమై ఉండి దేవుని ఆరాధిస్తున్నాం. స్తోత్రం. సజీవులమై లేకపోతే మనం ఈ స్థలంలో ఉండగలమా? సజీవులుగా లేకపోతే దేవుని ఆరాధించగలమా? ఈరోజు ఆరోగ్యంగా లేకపోతే ఇక్కడికి రాగలమా? ఈరోజు ఏదైనా బలహీనత కలిగితే మనం హాస్పిటల్లో ఉండాల్సిన పరిస్థితి, ఏదైనా గాయము తగిలితే హాస్పిటల్కి వెళ్ళాల్సిన పరిస్థితి, ఒకవేళ పరిస్థితులు అనుకూలం కాకపోతే ఇంటిలోనే ఉండిపోవలసినటువంటి పరిస్థితి. కానీ దేవుడు మనల్ని అలా ఉంచలేదు కదా. ఈరోజు దేవుని మందిరంలో దేవుని ప్రజలతో ఆరాధించుకునేటువంటి భాగ్యాన్ని దేవుడు ఇచ్చారు. మరణ దినాన్ని నేను కూడా విజిటింగ్కి వెళ్ళినప్పుడు చూశాను. రాణి గారిని ప్రార్థన చేసి వచ్చాము. ఈరోజు ఆ దేవుని మందిరంలోకి రావడానికి పాపం వారికి అనుకూలత లేకుండా పోయింది. చాలా బలహీనతతో వారు బాధపడుతున్నా మనం వారి కొరకు తప్పకుండా ప్రార్థన చేయాలి. స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. నిజమే, అనుకూలత లేకపోతే దేవుని మందిరంలోనికి మనం రాలేము. దేవుడు మనలను మరణం నుండి మన ప్రాణాన్ని కాపాడుతున్నారు. కన్నీళ్లు విడవకుండా మన కన్నులను, జారి పడకుండా మన పాదములను దేవుడు కాపాడుతున్నారు. స్తోత్రం కలుగునుగాక. నిజమే, మన జీవితాలలో ఈ కార్యాలు చేసినటువంటి దేవుని మనం అభిమానుకోవాలి. దయచేసి దయచేసి తండ్రి దయచేసి నన్ను, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో, దయచేసి నా జీవితాన్ని జ్ఞాపకం చేసుకో. దావీదు భక్తుడు ప్రార్థన చేస్తాడు. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము ఏమని ప్రార్థన చేస్తాడో చూడండి. 29వ వచనం.
7:29 దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉన్నట్లుగా దానిని ఆశీర్వదించుము. స్తోత్రం చెప్పండి. ఎవరైనా ప్రార్థన చేశారా? తండ్రి నా కుటుంబం అంతా నీ సన్నిధిలో ఉండాలి అని ప్రార్థన చేశారా? దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు మన కుటుంబంలో మారని భర్త ఉండొచ్చు, మాట వినని పిల్లలు ఉండొచ్చు, ఇంకా పరిష్కారం కాని సమస్యలు ఉండొచ్చు, ఒకవేళ ఇంకా అనారోగ్య పరిస్థితులు ఏవైనా ఉండొచ్చు. కానీ ఈ ప్రార్థన ఈరోజు చేయండి. ఈరోజు ఈ ప్రార్థన మీరు చేస్తే మారు మనస్సు లేని వారైనా, రక్షణ లేని వారైనా, పరిస్థితులు తారుమారైపోయినటువంటి వారైనా, కుటుంబంలో ఉన్న కష్టమైన, కన్నీళ్ళైన, బాధలైన, ఇబ్బందులైనా దేవుని యొక్క సహాయము చేత వాటన్నింటి నుంచి మనం విడిపింపబడగలుగుతాం, దేవుని సన్నిధిలో ఉండగలుగుతాం. అయితే మనం ఏమని ప్రార్థన చేయాలి అంటే, దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉంటున్నట్లుగా ఆశీర్వదించు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో కూడా చాలా మంది నా కుటుంబాలను రక్షించండి ప్రభువా అని ప్రార్థించిన వాళ్ళు ఉన్నారు కదా. సోదమ్మ గారు కూడా ప్రార్థించారు కదా, నా కుటుంబం దేవుని సన్నిధిలో ఉండాలి, నా భర్త దేవుని సన్నిధిలో ఉండాలి, నా భర్త దేవుని సన్నిధిలో ఉండాలి. అయ్యా మేము ఎవ్వరూ తప్పిపోకూడదు, మేమెవ్వరము కూడా నశించిపోకూడదు నాయనా, మేమందరము తల్లి నలుగురు బిడ్డలము నీ సన్నిధిలో ఉండేటట్లుగా ఆశీర్వదించు. ఎంతకంటే గొప్పది ఏం కావాలి? ఈనాడు సినిమాకి వెళ్ళాలంటే తల్లి నలుగురు పోతున్నారు, షాపింగ్కి వెళ్ళాలంటే తల్లి నలుగురు పోతున్నారు, తల్లి బిడ్డ తండ్రి బిడ్డలోకి తీసుకుని వెళ్ళిపోతున్నారు ఇద్దరు కూడా. చూడండి, ఎప్పుడైనా ఊరికి వెళ్తారమ్మా, సినిమా ఊరికి వెళ్ళిపోతారా? ఈయన ఒకటే లింగు పట్టి వెళ్ళిపోతాడండి. ఎవరు తీసుకెళ్తాడు? కొంతమంది సినిమాకి తీసుకెళ్ళలేదని కూడా అడిగేవాళ్ళు ఉంటారు కదా. కొంతమంది తాగితే బాధపడేవాళ్ళు ఉంటారు, కాకపోతే తాగకపోతే బాధపడేవాళ్ళు ఉంటారు. నువ్వేమోకుడివి? తాగేవాడు దొరికితే మంచిదా, తాగేవాడు దొరికితే మంచిదండి? సినిమాకి వెళ్ళేవాడు దొరికితే మంచిదా, సినిమాకి వెళ్ళేవాడు దొరికితే మంచిదా? నిత్యము ఇంట్లో ఉండేవాడు కావాలా, ఈదులో తిరిగేవాడు కావాలా? మన బాధలు ఏంటంటే బయట తిరిగితే ఎవడు ఎలా పాడు చేసేస్తారో, ఎవని ఏ స్నేహాలు పాడైపోతాయో, నా భర్త ఎక్కడ పాడైపోతాడో, నా భర్త నా ఇంట్లో ఉండాలి, నా కళ్ళ ముందు ఉండాలి, నా బిడ్డలతో ఉండాలి, సంతోషంగా మేము గడపాలని కోరుకోలేనటువంటి స్త్రీలు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? అందరూ కోరుకునేది అదే. స్తోత్రం కలుగుతుంది కాక. ఈ విషయంలో మా పాస్టర్ గారు చాలా అదృష్టపడుతున్నారు. కారణం ఏంటంటే పని ఉంటే తప్ప నేను బయటకు వెళ్ళను అస్సలు, ఎట్టి పరిస్థితులు. నాకు పని ఉంది ఈరోజు టైం టేబుల్లో నా డైరీలో రాసి పెట్టాను, వేళ అప్పాలన్న వాళ్ళ ఇంటి దగ్గర ప్రార్థన, ఈరోజు గృహ దర్శనానికి వెళ్ళాలి, ఈరోజు ఈ ఊరు వెళ్ళాలి, లేదా ఈరోజు ఇక్కడ వాక్యం చెప్పాలి. నా డైరీలో ఏమున్నాయో వాటి కోసమే ప్రార్థన చేసుకుంటాను. ఆ టయానికి మాత్రమే వెళ్తాను, ఆ పని చూసుకుంటున్నాను, మళ్ళీ ఇంటికి వచ్చేస్తాను తప్ప. నేను ఎందుకు వెళ్ళనో తెలుసా? యవనస్తులారా వినండి. ఒకసారి నేను కూడా బయటకు వెళ్ళి చాలాగా నా ఫ్రెండ్స్తో తెగ ఆడేసేవాడు. ఫ్రెండ్లు అంటే ఎవరో కాదు, గుళ్ళోకి వచ్చేవాళ్ళే, గుళ్ళోకి వచ్చిన కుర్రవాళ్ళే. నేను ఏం చేసేవాడిని అంటే కాంగో కొట్టేసేవాడిని, కాంగో కొట్టేసి బయటకు వెళ్ళిపోయేవాడిని అమ్మ. బయటకు వెళ్ళిపోయేవాడిని అనుకోండి, అక్కడ కూర్చున్నవాళ్ళని చెడగొట్టేవాడిని. నేను బాగా కూర్చుని చక్కగా దేవుని మాటలు వింటున్న వాళ్ళు అందరినీ కూడా బయటకు వచ్చి తినేవాడు. ఆయన తీసుకుని గెడ్లంటే తిరిగేవాడు, పొలాలంటే తిరిగేవాడు, చెట్లంటే తిరిగేవాడు, పుట్లంటే తిరిగేవాడు. ఇంకా వాళ్ళకి ప్రార్థన లేదు, భక్తి లేదు, భయం లేదు, ఏమీ లేదు. నేను అలా చెడగొట్టేవాడు అందరినీ కూడా. నిజమండి, నేను నా సాక్షి అలా తీసుకుపోయేవాడిని బయటికి. అప్పుడు ఒకరోజు నేను మా అమ్మగారు ఒక మాట చెప్పాను.
ఆయన నువ్వు బయటికి వెళ్తావు, నీ గురించి అందరూ రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. నువ్వంట అమ్మాయిలతో మాట్లాడుతున్నావంట, అమ్మాయిలతో ఆడుతున్నావంట, లేదా పోకిరి వాడితో ఆడుతున్నావంట, బూతులు మాట్లాడేవాడితో ఆడుతున్నావంట, లేకపోతే చెడు స్నేహాలు చేసేవాడితో ఆడుతున్నావంట. ఇది మంచిది కాదు నాన్న. ఇలా మనం ఉండకూడదు. మనం దేవుని పెట్టలేం కాబట్టి మనం మంచి వాళ్ళ దగ్గరే ఉండాలి. దుష్టుల ఆలోచన చొప్పున ఆడకూడదు, పాపుల మార్గంలో వినకూడదు, అపహాస్యకులు కూర్చుని చోట కూర్చోకూడదు నాన్న. అలా చేయకూడదు బాబు. అలా చేస్తే రేపొద్దు నిన్ను ఎవరు గౌరవించరు, ఎవరు నిన్ను ప్రేమించరు, నీకు ఎవరు భయపడరు. నువ్వు వాక్యం చెప్పినా ఏడ్చాడు, మాతోటి పాటు తిరిగాడు కదా అని అంటారు. నీకు ఏది కావాలో కోరుకో. ఆ రోజు బహుశా నేను ఆ రోజు 7th క్లాస్ ఎంతో చదువుతున్నాను, 7th ఎంతో చదువుతున్నాను. అప్పుడు మానేశాను స్నేహం, అప్పుడు మానేశాను అందరితో తిరగడం. ఈ రోజు కూడా నేను ఇల్లు దాటి బయటికి వెళ్ళను, నాకు పని ఉంటే తప్ప. స్తోత్రం చెప్తాను. ఆ రోజు నాతో కలిసి ఆడినోళ్ళు ఈ రోజు దేవుని మందిరంలో కూర్చుంటారు. ఆ రోజు నాతో కలిసి ఆడినోళ్ళు ఈ రోజు నాకు అయ్యగారు అని పిలుస్తారు. నువ్వు ప్రసన్నాన్ని పెట్టడానికి హక్కు లేదు కదా. నేను నీతో ఆడిన వాడమే కానీ నీతో చెడు స్నేహాలు చేసిన వాడిని కాదు, నీతో పాడైపోయినటువంటి స్థలాలకు వెళ్ళిన వాడిని కాదు. నేను ప్రత్యేకించబడ్డాను, నేను ప్రక్కకు వచ్చేసాను, నా దారి వేరైపోయింది, నా పని వేరైపోయింది, నా సహవాసం వేరైపోయింది. ఈ రోజు అందరూ అయ్యగారు అని పిలుస్తారు. ధన్యత దక్కాలి అంటే మనము ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి. స్తోత్రం కలుగునుగా. సినిమాకి వెళ్ళలేదని, సినిమాకి తీసుకెళ్ళలేదని భోజనం మానేసినటువంటి యవన పిల్లలు ఉంటారు ఇక్కడ చాలా మంది. లేకపోతే సినిమాకు తీసుకెళ్ళలేదని, ఇలాగ అక్కడికి తీసుకెళ్ళలేదని, ఇక్కడ తీసుకెళ్ళలేదని చాలా మంది పేచి పెట్టేటువంటి ఎవరు పెట్టారు. ఆ చెప్తున్నారు, జాగ్రత్తగానండి. సినిమాలకు వెళ్ళిపోయి ఏదో సాధించేద్దాం అనుకుంటున్నారేమో. ఏముండదో, చూసిన 2.5 గంటల సేపే నీకు ఆనందం, ఉన్నటువంటి ఆ 2.5 గంటల సేపే నీకు సంతోషం. హాల్లోంచి బయటకు వచ్చేస్తే నీకు ఏముండదు, అంత శూన్యం, ఏముండదు. దేవుని మందిరంలో దేవునితో సహవాసములోని ఆనందము, సంతోషం ఉంది. స్తోత్రం కలుగునుగా. ఊళ్ళోకి వచ్చినప్పటికీ కూడా సెల్ ఫోన్లు చూసుకుంటారు చాలా మంది. ఎక్కడ? గుళ్ళోనే ఇంటి తిరగటమ్మా. ప్లీజ్ టర్న్ దిస్ సైడ్. గోడ జరపడండి. మీరేం ముసలివాళ్ళ? మీరు కదమ్మా. వాళ్ళిద్దరికి చెప్పాను నేను, వాళ్ళు మరీ ముసలివాళ్ళు అయిపోయారు. మీరైతే పాపం మంచిదే తల్లి, మీ కుటుంబాన్ని నడిపించుకుంటారు, 2 బిడ్డలు పోషించుకుంటారు. వాళ్ళకేమైందో నాకు అర్థం కాక గోడ చేసేసారు. స్తోత్రం కలుగునుగా. ప్లీజ్ టర్న్ దిస్ సైడ్. హల్లెలూయా. నిబ్బరముగా నిలబడాలి. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. ఎక్కడ? దేవుని మందిరానికి వచ్చినప్పుడు. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. మొదటి వచనం చదవండి. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. దేవుని మందిరంలో ఉన్నప్పుడు ఏం చూసుకోవాలి? మన ప్రవర్తన చూడాలి. మనం ఎలా ప్రవర్తిస్తున్నాము, ఎలా మనం ఉంటున్నాము. శుక్రవారం నాడు ప్రార్థన జరుగుతుంది. వెనకాల ఒక అబ్బాయి ఇలాగే ఉండిపోయాడు. పాపం మెళ్ళ ఏమన్నా ఇరికెట్టినేమో, లేదా ఎవడన్నా మెళ్ళ కొట్టేసాడేమో అనుకున్నాను నేను. కానీ ఇలాగే ఉండిపోయాడు. ఏంటి ఉండిపోయాడా? పాపం ప్రార్థన చేస్తున్నాడంటే నేను వాకింగ్ చెప్తున్నాను. అప్పుడు ఏం జరిగిందో నాకు తెలీదు. పాస్టర్ గారు మా బావగారిని ఎత్తుకుని ఎలా తిరుగుతా ఉన్నారు. తిరుగుతా ఉండి వెనక్కి వెళ్ళేసరికి వాడు ఏం చూసుకుంటున్నాడట? సెల్ ఫోన్ చూసుకుంటాడు. ఇంత అర్జెంట్ ఏంటి నీకు? మందిరంలో ఉన్నప్పుడు ఒక 10 నిమిషాలైనా సెల్ ఫోన్కి రెస్ట్ ఉండదా? మందిరంలో ఉన్నప్పుడు అంత బిజీ ఏంటి మనకి? మనమేమో ఐక్యరాజ్య సెక్రటరీ, జనరల్ సెక్రటరీ మా ఐక్యరాజ్య సమితికి, మనమేమో ప్రధానమంత్రులమా, రాష్ట్రపతులమా? ఏమిటంత అర్జెంట్ నీకు? మందిరంలో ఉన్నప్పుడు సెల్ ఫోన్ సెలవు మీద
ఒక ఒక వీడియో చూశానండి. ఆ వీడియోలోని పాస్టర్ గారు ఇక్కడ నిలబడ్డారు. పాస్టర్ గారు నిలబడి చిన్న బౌల్ ఉంటుంది కదమ్మా, మనం పళ్ళు వేసుకుంటాం చూసారా, ఆ బౌల్ ఎట్టుకుని నిలబడ్డాడు అక్కడ ఆయన. నేను అనుకున్నా ఎందుకు నిలబడ్డాడు అనుకున్నాను. ఆయన వచ్చిన వాళ్ళందరూ సెల్ ఫోన్లు అందులో ఇయ్యాల. అర్థమైందండి? వచ్చిన వాళ్ళందరూ సెల్ ఫోన్లు అందులో ఇయ్యాలమ్మా. సెల్ ఫోన్లు అందులో వేసాక మా గుళ్ళోకి వెళ్ళాలి. అప్పుడు ఆ సెల్ ఫోన్లని బట్టి ఆయన ఎగిరెట్టుకుంటాడేమో బహుశా. ప్రార్థన అయిపోయిన తర్వాత మళ్ళీ ఎవరి సెల్ ఫోన్ అడిగించారు. అంటే మందిరంలో ఉన్నప్పుడు అది వాడటం మంచిది. మందిరంలో ఉన్నప్పుడు మన సమయాన్ని, మన మనస్సును, మన ఏకాగ్రతను అంతా దేవుని మీద ఉంచాలి. స్తోత్రం జరుగుతుంది. అప్పుడు అమ్మగారు ఊరుకోలేదు. ఏనాడు బుద్ధి లేదు నీకు, ఇక్కడికి వచ్చే కూడా సెల్ ఫోన్ లేదా, చేసి పక్కన పెట్టావు అని చెప్పేసి తిట్టిన తర్వాత అప్పుడు పక్కన పెట్టి దేవుని మాటలు విన్నాడు. ఏంటప్ప వీడు గబక్కం పైకి లేచాడు అనుకున్నాను. ఎందుకు లేచాడంటే ఆయన పడ్డ వెనక్కి వెళ్ళిన తర్వాత ఆశ్రమ గారు గట్టిగా ఇచ్చారు. నేనంటే ఎక్స్క్యూజ్ చేస్తారేమో కానీ ఆవిడ అసలు ఎక్స్క్యూజ్ చేయదు. ఎందుకంటే ఆడవాళ్ళు చాలా గట్టిగానే ఉండాలి, నడిపించే వాళ్ళే ఉండాలి, కానీ నాకు ఇబ్బందికరంగా ఉండకూడదు. నేను ఆడవారి వల్లేనమ్మా శాంతి సమాధానం నెమ్మది ఉండాలి కుటుంబం. అది ఎప్పుడైతే కోల్పోతామో ఆ కుటుంబం చాలా భయంకరమైన పరిస్థితికి వెళ్తారు. ఎందుకంటే నా సమాధానము, నా నెమ్మది, నా ఆరోగ్యం, నా పరిస్థితి అంతా కూడా నా దైవజనురాలు ఆవిడ మీదే ఆధారపడి ఉంటాను. ఎందుకంటే నేను బయటకు వెళ్ళొస్తాను, బాగా వినండి, ఎక్కడికో వెళ్ళొస్తాను, ఏదైనా పని ఉంటే పైకి వెళ్తాను, బయటకు వెళ్తాను. నేను తిరిగి వచ్చేసరికి సబ్జా నీళ్లు ఉంటాయి చూసారు, సబ్జా గింజలు నీళ్లు, అవి శుభ్రంగా నానబెట్టేసేసి, నేను వెళ్ళేటప్పుడే నానబెట్టేస్తారేమో నాకు తెలియదు, నేను వెళ్ళేటప్పుడే నానబెట్టేస్తారేమో, నేను వచ్చేసరికి నిమ్మకాయ పిండేసి మొత్తం అన్ని రెడీ చేసేసి ఫ్రిడ్జ్ లో పెట్టి వచ్చుతాను. నేను ఇలాగా ఎండలో నుంచి ఇంటికి రాగానే వెంటనే నాకు సబ్జా నీళ్లు పోషిస్తాను. అప్పుడు ఎంత ప్రేమ కలుగుతుందండి. 10 రూపాయలు పనికి 100 రూపాయలు పని చేసి పెడతాం దేవుని స్తోత్రం. అలా ఉండాలి భర్త భార్యలు ఎప్పుడో కూడా అలా ఉండాలి. అలా ప్రేమించేవారండి. ఆవిడ ఎప్పుడు అంటారు, నా కోసం ఆలోచన చేస్తాను, ఎప్పుడు నా క్షేమాన్ని కోరుకుంటారు. ఎందుకంటే మనము మన కుటుంబంలో ఉన్నటువంటి ఎవరము కూడా తప్పిపోవడానికి కానీ ఆగిపోవడానికి కానీ ఎప్పుడు జరగకూడదు. దేవుని దగ్గర మనం చేయాల్సిన ప్రార్థన ఏంటంటే, దయచేసి దేవా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండేటట్లుగా ఆశీర్వదించుము. దయచేసి నిత్యము నీ సన్నిధిలో మేము ఉండాలి. ఎవరు తప్పిపోకూడదు ప్రభువా. ఈ రోజైనా ప్రార్థించండి. అయ్యా నా కుమారుడు తప్పిపోతున్నాడు, అయ్యా నా భర్త తప్పిపోతున్నాడు, అయ్యా నా భార్య తప్పిపోతుంది, అయ్యా నా కుటుంబ సభ్యులు తప్పిపోతున్నారు. దేవా నీ మాట వింటలేదు, నీ సన్నిధికి రావటం లేదు. తండ్రి సహాయం చేయండి. అందరము నీ సన్నిధిలో ఉండేటట్లుగా మాకు సహాయం చేయండి. దేవుడి స్తోత్రం చెప్పండి. మీరు ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో అప్పటి నుంచి దేవుడు కార్యం చేస్తారు. భయపడకండి, నిరుత్సాహపడకండి. దేవుడు చేయలేదని మీరు ఏమీ కూడా వాపోకండి. తప్పకుండా దేవుడు కన్నులను తెరవజేస్తాడు. స్తోత్రం కలుగును గాక. కన్నులు తెరవజేసేటువంటి దేవుడు అయినా నీవు చేసే కార్యములు, ఆయన చేసే కార్యములు మన కంటికి కనబడవు, చెవికి వినపడవు. హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తాం. మరొక మాట, 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుతాము. యెహోవా వీడు చూచున్నట్లు దయచేసి వీని కండ్లను తెరువమని ఎలీషా ప్రార్థన చేసెను. స్తోత్రం చెప్పండి. తండ్రి కళ్ళు తెరవజేయండి. దేవుడు చేసే కార్యాలు మనకు కనపడాలి అంటే, దేవుడు చేసే మేలు మనకు కనపడాలి అంటే, దేవుడు చేసేటువంటి ఉపకారాలు మనకు కనపడాలంటే మన కన్నులకు ఉన్నటువంటి పొరలు తెరవబడాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. జరిగినటువంటి సంగతి ఏంటంటే, అక్కడ ప్రవక్త అయినటువంటి ఎలీషా ఉన్నాడు. సిరియా రాజు తన సైన్యంతో వచ్చేసాడు. అయితే ఎలీషా చాలా విశ్వాసంతో ఉన్నాడు.
అతడు అంటాడు, ఏం పర్వాలేదు, మన పక్షంగా దేవుడు ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. మన పక్షంగా దేవుడు ఉన్నాడు. ధైర్యంగా మనం ఉందాం. శత్రువులు వచ్చినా మనల్ని ఏమీ చేయలేరు. శత్రువులు వచ్చినా సరే మనల్ని ఎవరు ముట్టలేరు. మన పక్షంగా ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారు. శత్రువులందరూ కూడా సైన్యాలతో వచ్చేసారు, సైన్యంతో వచ్చేసారు. ఇంకేం జరుగుతుందనేది ఇంకా ఊహకందనటువంటి కార్యం. అప్పుడు ఎలీషా దగ్గర ఒక సేవకుడు ఉన్నాడు. వాడు ఏమన్నాడంటే, చూడండి, ఆ మాట చదువుతాము. 15వ వచనం. దైవజనుడైన అతని పనివాడు పెందల కడన లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రాలు రథాలు కలిగిన సైన్యము పట్టణమును చుట్టుకొని ఉండుట చూచెను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనం ఏమి చేయుదామని ఆ దైవజనుడితో అనగా, అతడు భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారు. స్తోత్రం చెప్పండి. చెప్పండి, మన పక్షంలో ఉన్నవారు వారికంటే. ఎప్పుడు కూడా దేవుణ్ణి తక్కువ అంచనా వేయొద్దు. దేవుణ్ణి తక్కువ అంచనా వేయొద్దు. ఒకవేళ నీ కలిగిన శ్రమ కంటే అద్భుతమైనటువంటి కార్యాలు చేయగలిగిన దేవుడు నీతో ఉన్నాడు. నీ పరిస్థితిని మార్చగలిగిన దేవుడు నీతో ఉన్నాడు. ఎలాంటి బంధకాలు, సాతాను శక్తుల ప్రభావాలు మన జీవితాల్లో ఉన్నప్పటికీ వాటన్నిటిని లయపరచగలిగినటువంటి శక్తిమంతుడైన దేవుడు మనతో ఉన్నాడు. ఎప్పుడు కూడా మన విశ్వాసాన్ని పోగొట్టుకోకూడదు. ఈ సేవకుడు అంటాడు, ఈ పనుడు ఉదయకాలం లేచి చూసేసరికి రథాలు గుర్రాలు పట్టణం చుట్టూ ఉన్నాయి. అయ్యో, సైన్యం వచ్చేసారు, సిరియా సైన్యం వచ్చేసారు, సిరియా రాజు వచ్చేసాడు. అయ్యా, మనం ఏం చేయాలి? ఇంకా మన పని అయిపోయినట్టే. అప్పుడు ఎలీషా అంటాడు, భయపడకరా, మన పక్షంలో ఉన్నవారు వారికంటే అధికులు. స్తోత్రం చెప్పండి. ఈ పక్షంలో ఉన్న దేవుడు సామాన్యమైన దేవుడు కాదు. ఆయన సామాన్యమైన దేవుడు అయితే నేను నమ్ముకున్నాను మిమ్మల్ని చెప్పను. అసాధారణమైన కార్యాలు చేయగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. మనలో ఉన్నాడు ఆయన, మనతోనే ఉన్నాడు ఆయన, మనం నడిపిస్తూ ఉన్నాడు ఆయన. చింతపడవద్దు, బలం తెచ్చుకోండి, ధైర్యం తెచ్చుకోండి. నా దేవుడు నాతో ఉన్నాడు, నేను దేనికి భయపడను. నా దేవుడు నాతో ఉన్నాడు, నేను దేనికి చింతపడను. నా చింత యావత్తు, నా బలము, నా భయం యావత్తు, నా కలవరము యావత్తును తీయగలిగినటువంటి దేవుడు, లైవ్ చేయగలిగిన దేవుడు నాతో ఉన్నాడు. స్తోత్రం కలిగింది. అప్పుడు ఎలీషా ప్రార్థన చేశాడు, వీడి కళ్ళు కనపడట్లేదు, వీడికి కళ్ళు కనిపించటం లేదు. వీడు సైన్యాన్ని చూస్తూ ఉన్నాడు, శత్రు సైన్యాన్ని చూస్తూ ఉన్నాడు. అయితే దేవుని శక్తిని చూడలేకపోతున్నాడు. అప్పుడు ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? తండ్రి, వీని కన్నులను తెరవండి. స్తోత్రం చెప్పండి. మనం కూడా, ప్రభువా, నా కన్నులు తెరిచి నేను నీ కార్యాలు చూడగలిగినట్లుగా సహాయం చేయండి. నా కన్నులు తెరిచి నీ అద్భుతమైన శక్తిని చూడటట్టుగా సహాయం చేయండి. నిజమే, దేవుడు వదలుపెట్టలేదు. దేవుడు అతని కన్నులను తెరిచినప్పుడు అక్కడ ఏం జరిగిందని రాయబడ్డదో తెలుసా? ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత నిండి ఉండెను. స్తోత్రం కలుగును గాక. ఆ సిరియా రాజు తీసుకొచ్చింది మామూలు గుర్రాలు, మామూలు రథాలు, కానీ దేవుడు అగ్ని రథాలను పంపించాడు. స్తోత్రం కలుగును గాక. అగ్ని గుర్రములను పంపించాడు. ఎంత భయంకరం! కన్నులు తెరవబడితేనే కానీ దేవుని కార్యమును చూడలేదు. మనం జీవితాలు కూడా, ప్రభువా, మా కన్నులు తెరవ చేయండి, మీ అద్భుతమైన కార్యములు చూడగలుగునట్లు మా కన్నులను తెరవ చేయండి అని దయచేసి అని మనం దేవుని బ్రతిమలాడుకోవాలి. స్తోత్రం కలుగును గాక. ఈరోజు మీ కార్యాలు మేము చూడాలి, దయచేసి మాకు సహాయం చేయండి. మా ఇంట్లో మేలు చూడాలి ఆయన, దయచేసి మాకు సహాయం చేయండి. మా ఇంట్లో మారు మనసు కలిగిన వ్యక్తులను చూడాలి, దయచేసి మాకు సహాయం చేయండి.
మా ఇంట్లో రక్షణ కలిగిన వ్యక్తులు చూడాలి, దయచేసి మాకు సహాయం చేయండి ప్రభువా. నా కుటుంబాన్ని మరలా కట్టండి ప్రభు, దయచేసి మా కన్నులు తెరవండి నాయనా. మీ అద్భుతమైన కార్యాలు చూడగలిగినట్లు మా కన్నులను తెరవండి. స్తోత్రం కలుగునుగా. మరొక మాట మనం చదువుకుందాం, చూడండి. న్యాయాధిపతుల గ్రంథం, న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 28వ వచనాన్ని మనం చదువుదాం. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనుము దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. స్తోత్రం చెప్పండి. సంసోను ప్రార్థన చేస్తున్నాడు. సంసోను ప్రార్థన చేస్తున్నాడు. ఏ పరిస్థితుల్లో ప్రార్థన చేస్తున్నాడో తెలుసా? 2 కళ్ళు కూడా పీకేశాడు. 2 కళ్ళు కూడా కళ్ళల్లోకి సూది లాంటిది గుచ్చి 2 కళ్ళు పీకి పాడేశాడు. ఒకప్పుడు కళ్ళు ఉన్నాయి, ఒకప్పుడు బలం ఉంది, ఒకప్పుడు శక్తి ఉంది. అసలు సంసోను దేవుడు పుట్టించడానికి గల కారణం ఏంటంటే తన బలము చేత దేవుని ప్రజలను విడిపించాలి. స్తోత్రం. బలము అంటే సంసోను పుట్టి దేవుని ప్రజలందరినీ కూడా విడిపించడానికి దేవుడు తన బలాన్ని వాడుకోబోతున్నాడు. అందుకే సంసోను తల్లి గుడ్డిరాలు, పాప ఆవిడ పిల్లలు లేదు. పిల్లలు లేకపోతే దేవుడు దూత వచ్చి చెబుతాడు, ఇదిగో నీకు కుమారుడు పుడతాడు. అయితే ఆ కుమారుడు పుట్టింది మొదలుకొని చనిపోయేంత వరకు కూడా ఆ కుమారుడు యొక్క తల వెంట్రుకలు ఏమాత్రము కట్ చేయకూడదు. తల వెంట్రుకలు కట్ చేయకూడదు. పుట్టింది మొదలుకొని అతడు అలా తల వెంట్రుకలతోనే ఉండాలి. ఎందుకంటే అతని బలమంతా తల వెంట్రుకల్లోనే ఉంది. ఎప్పుడైతే తల వెంట్రుకలు పోతాయో అతనికి బలం అంతా పోతుంది అని చెప్పి పుట్టింది మొదలుకొని అతడు దేవుని ప్రజల పక్షంగా యుద్ధం చేస్తాడు. నిజమే, చాలా మంచి యుద్ధాలు చేసాడు. 300 నక్కలు పట్టుకున్నాడు. మనం ఒక కుక్కను పట్టుకోలేము. 300 నక్కలే. ఒక్క నక్కను పట్టుకోగలమే? పొద్దుమాల దాని వెనకాల పరిగెట్టిన దొరుకుతుంది. నక్క పగటి వేళ ఏమన్నా మన దగ్గరికి వస్తుందా? పగటి వేళ నక్కలు కనపడతాయమ్మా? కనపడవలసింది. పగటి వేళ కనపడు. రాత్రులు అయితేనే ఎక్కడెక్కడి నుంచో వచ్చి నక్కలు వస్తూ ఉంటాయి. ఒకప్పుడు నక్కల కోతలు వినేవాడు రాత్రి పడుకునేటప్పుడు. కానీ ఇప్పుడు నక్కల కోతలు కాదు కదా, కుక్కలు ఎక్కువైపోయి మనకి. ఈదుల్లో కుక్కలు కూడా ఎక్కువైపోయి మరి అవి మనం పడుకోనివ్వట్లేదు, అవి పడుకోవట్లేదు. నిజమే, మనమైతే చాలా కష్టం ఒక్క నక్కను పట్టుకోవాలంటే. కానీ సంసోను 300 నక్కలు పట్టుకుని ఒక్కొక్క నక్క తోకకి ముడెట్టి మధ్యలో కాగడగట్టి ఫిలిస్తీన్లు శత్రువులైనటువంటి ఫిలిస్తీన్ శేలలో వదిలేశాడు. శేలన్నీ తగలడిపోయి పెద్ద దూరబంధాన్ని పీకేశాడు. దేవుని పక్షంగా నిలబడి పచ్చి గాడిద దవడ ఎముక చేత, పచ్చి ఎముక జారిపోతుందండి, పట్టుకోవడానికి ఉంటుందా? జారిపోతుంది. పచ్చి గాడిద దవడ ఎముక పట్టుకోవడానికి వీలవుతుంది. కానీ అలాంటి దాంతో 1000 మందిని చంపేసి దేవుని ప్రజలకు జయం కలిగింది. హల్లెలూయా. మరి ఇంత గొప్ప కార్యాలు చేశాడు కదా. ఇంత గొప్ప కార్యాలు దేవుని పక్షంగా జరిగించిన వాళ్ళు కూడా ఒక బలహీనత ఉంది. ఏంటా బలహీనత? అతడు స్త్రీ వ్యామోహంలో పడిపోయాడు. చాలా భక్తిగా ఉండేవాడు. దేవుని కొరకు తన బలాన్ని వాడాడు. దేవుని కొరకు అద్భుతాలు చేశాడు. కానీ తాను ఒక స్త్రీ వ్యామోహంలో పడిపోయి అతడు తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. దెలీలా అనేటువంటి ఒక స్త్రీ వ్యామోహంలో పడిపోయాడు. ఒక్క చిన్న బలహీనత అతన్ని మరణానికి తీసుకుపోయింది.
జాగ్రత్త. ఈరోజు దేవుని నమ్ముకున్న దేవుని పెట్టారా, మీరు దేవుని నమ్ముకుని కూడా ఇంకా మీలో బలహీనతలు ఉన్నాయా? దేవుని నమ్ముకున్న తర్వాత ఇంకా మీరు పాపం చేస్తున్నారా? దేవుని నమ్ముకున్న తర్వాత మీ మాటలు మారలేదా? దేవుని నమ్మిన తర్వాత కూడా మీ ప్రవర్తన మారలేదా? ఇంకా భూతులు, సరస్వతులు, సినిమా పాటలు, సినిమాలు, రకరకాలైన పనికిమాలిన సంగతులతోనే మీ జీవితాన్ని నడుస్తూ ఉన్నాయా? వ్యభిచారము, దొంగతనము, అబద్ధములు, మోసములు, తాగుడు, జోదము, ఇలాంటి భయంకరమైన వ్యసనాలతో నడుస్తున్నారా? మీరు దేవుని నమ్ముకున్నా కూడా ఈ బలహీనత మీలో చావలేదా? జాగ్రత్తగా మీరు వినండి, మీరు మరణానికి అప్పగింపబడతారు. సంసోనుకు దేవుడు తనకిచ్చిన బలాన్ని దేవుని కొరకు వాడకుండా తన బలాన్ని స్త్రీ వ్యామోహంలో పడిపోయి దెలీలా అనేటువంటి ఒక వేశ్యతో తన జీవితాన్ని నడిపించుకుంటున్నాడు. అయితే దేవుడు ఒక దినాన్ని అప్పగించేశాడు దేవుడు మరణానికి. దెలీలా అడిగింది, నీ బలం ఎక్కడ ఉంటుంది, నీ బలం ఎక్కడ ఉంటుంది? ఎంత బలం ఎక్కడొచ్చింది నీకు? దెలీలా కూడా ఎందుకు కావాలి? దెలీలాకి ఏమీ అవసరం లేదు. ఫిలిస్తీన్లందరూ అడిగించారు, ఈడు మాకు గోధుమ చీలు తగలడాడు, ఈడు మమ్మల్ని 1000 మందిని చంపేశాడు, ఇలాంటి వాడు బతకడానికి ఇల్లేదు, ఇతని బలహీనత ఎక్కడ ఉంది, ఇతని బలహీనత ఎక్కడ ఉంది అని కనిపెడితే అతని బలహీనత ఎక్కడుంది? ఆడవాళ్ళలో ఉంది. ఇతను ఆడవాళ్ళ బలహీనుడు. అప్పుడు దెలీలా దగ్గరికి వెళ్ళి అడిగారు, దెలీలా, అతని బలం ఎక్కడుందో కనుక్కుని మాకు చెప్పు, లేకపోతే నిన్ను చంపేస్తామని చెప్పారు. అప్పుడు దెలీలా జాగ్రత్తగా అడగడం మొదలెట్టింది, నీ బలం ఎక్కడుంది, నీ బలం ఎక్కడుంది, మీరు బతాళాలు ఎక్కడున్నాయి, డబ్బులు ఎక్కడ దాచావు, నాకు వ్యాపారం ఎంత వేసావు? చాలా జాగ్రత్తగా అడుగుతారు. స్తోత్రం కలుగుతుందా? నాకు బలహీనత ఉంది, ఆ బలహీనత అనుకున్నారు కనుక యేసు రక్తం చేయమని. నాకున్నటువంటి బలహీనత అలా ఏంటంటే ఎక్కడ డబ్బులు పెడతానో మర్చిపోతాను, డబ్బులు ఎక్కడ పెడతానో మర్చిపోతానమ్మా, నాకు తెలుసు. తర్వాత మా పాస్టర్ గారు అంటారు, ఇవ్వండి డబ్బులు, ఈ డబ్బులు ఎక్కడ ఏమ్మా నీకు అంట. మీరు వాళ్ళు పెట్టారు కదా, నేను తీశాను. అయ్యో నేను మర్చిపోయింది డబ్బు. ఆవిడంటారు, ఇలా మర్చిపోతే ఇంకెలాగండి, మీరు ఎక్కడ పెట్టిన డబ్బులు అక్కడ మర్చిపోతా ఉంటే ఎలాగ భద్రం చేసుకునేది? ఏంటి మీ బలహీనత? ఇలా మీరు మర్చిపోతా ఉంటే, ఇక డబ్బులు ఎక్కడ పడితే అక్కడ పారేస్తూ ఉంటే, ఒక దగ్గర ఒప్పుడిగా దాచుకోకపోతే ఎలాగా? నిజమే, స్త్రీలు ఇంట్లో చాలా జాగ్రత్తగా డబ్బులు వాడాల. ఎందుకంటే మగవారు కష్టపడి తీసుకొస్తే దానిని చాలా జాగ్రత్తగా ఆడపిల్లలు ఇంట్లో స్త్రీలు అయినటువంటి వారు దాన్ని జాగ్రత్త చేసుకోవాలా. దూర ఖర్చులకు వెళ్ళకూడదు, కనపడ్డాయని కొనేయకూడదు, ఆన్లైన్ షాపింగ్ అంటే మొత్తం డబ్బులంతా నాశనం చేసేయకూడదు. ఈ మధ్యకాలంలో ఎక్కడ పడితే అక్కడ షాపింగ్ మాల్ పెట్టేసారు, తిరిగేయకూడదు. జాగ్రత్తగా డబ్బులు దాచుకో. నా జీవితంలో కొంత పొదుపు అనేది చాలా అవసరం. దశభాగాల క్రింద నేను కూడా అలాగే దాస్తూ ఉంటాను, కానుకల్లో వచ్చి కూడా దాస్తూ ఉంటాను. ఆ దాచినంత మళ్ళా దేవుని పనికి వాడుతూ ఉంటాను. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి, ఆమె అడిగింది జాగ్రత్తగా, నీ బలం ఎక్కడ ఉంది, బలం ఎక్కడ ఉంది? పాపము విసిగిపోయాడు, చాలాసార్లు అబద్ధాలు చెప్పాడు, కానీ ఒకసారి విసిగిపోయి అసలు విషయం చెప్పేశాడు. ఇదిగో నా బలము నా జుట్టులోనే ఉంది, నా జుట్టును కానీ కట్ చేశారనుకో నేను సామాన్యుడు అయిపోతాను అని చెప్పగానే వెంటనే నిద్రపుచ్చేసి మంది కలిపేసి నిద్ర పెట్టేసి అతని జుట్టు అంతా కట్ చేసేసింది. ఆ తర్వాత ఫిలిస్తీన్లు పిలిచింది, సంసోను ఫిలిస్తీన్లు వచ్చారు లేగు అన్నాడు. సంసోను అనుకుంటున్నాడు, ఇంకా నాకు జుట్టు ఉంది, నాకు ఇంకా బలం ఉంది అనుకుని లేచిపోయి వాళ్ళతో యుద్ధం చేద్దాం అనుకున్నాడు, కానీ జుట్టు లేదు. చాలా బలహీనమైపోయాడు, చాలా బాధపడిపోయాడు. అయ్యో, నేను దేవుని ఎదుట ఎంతో తప్పు చేశాను, నేను దేవుని ఎదుట ఎంతో నేరం చేశాను, దేవుడు నాకు ఇచ్చిన బలాన్ని దేవుడి కోసం వాడలేదు, దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని దేవుడి కోసం వాడలేదు, అయ్యో నేను ఎంత ఘోర పాపిని అని ఏడ్చాడు. అయితే వాళ్ళు ఏం చేశారో తెలుసా? సంసోను 2 కళ్ళు పీకేశారు. ఎందుకంటే ఈ కళ్ళతోనే లోకాన్ని చూశాడు,
ఈ కళ్ళతోనే వేశ్యలను చూశాడు, ఈ కళ్ళతోనే సుఖభోగాలను అనుభవించాడు. ఈ కళ్ళు అతని పాడు చేస్తాయి. కళ్ళు పీకేస్తే ఒక అన్య దేవత గుడిలో తిరగలిసురుకుంటున్నట్టుగా బతికేడు. సంసోన్ సినిమా చూస్తారా? చెప్పండి, అన్నాడు చూద్దారా? ఇప్పుడు చూద్దాము. స్తోత్రం జరుగుతుంది. హల్లెలూయా. సంసోన్ సినిమా శనివారం రాత్రి వేద్దాం. ఓకే, చాలా బాగుంటది. కళ్ళు పోయి ఆ దాగోను గుడిలో అతడు తిరగలిసురుకుంటూ, అయ్యా నేను ఎంత తప్పు చేశాను తండ్రి, నీవు నాకు బలాన్ని ఇచ్చావు, బలాన్ని నీ కోసం వాడలేదు, శక్తినిచ్చావు, నీ కోసం వాడలేదు నాయన, నేను చచ్చిపోయినా పర్వాలేదు అనుకుని చివరికి ఒక ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన ఇప్పుడు ఈ మనం చదివిన మాట. ఏమని ప్రార్థన చేస్తున్నాడో తెలుసా? తండ్రి దయచేసి ఈసారి మాత్రమే నన్ను జ్ఞాపకం చేసి, ఈసారి మాత్రమే, ఇంకొక ఛాన్స్ వద్దు, ఒకటే ఛాన్స్. జాగ్రత్తగా వినండి. దేవుడు ఎన్ని ఛాన్స్ ఇస్తున్నాడు మనకు, ఎన్ని ఆదివారాలు, ఎన్ని శుక్రవారాలు, ఎన్ని శనివార ఆరాధనలు దేవుడు మనకు సమయాన్ని ఇస్తున్నాడు. ఈ రోజు కాదు, రేపు రేపు అని ఎన్నోసార్లు మనం వాయిదాలు వేసుకుంటూ వెళ్ళిపోతున్నాం, దేవుని కార్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం. అలా చేయకూడదు, అది ఎంతో ప్రమాదకరం. ప్రార్థన చేస్తున్నాడు సంసోను, ఈసారి మాత్రమే నన్ను జ్ఞాపకం చేసుకోను అయినా అని దేవుని అడిగి ప్రార్థించి, ఆ గుడి, దాగోను గుడి యొక్క ఆ పెద్ద స్తంభాలు ఉంటాయి, ఆ పెద్ద స్తంభాలను రెండు పగలగొట్టేస్తాడు. ఆ స్తంభాలు పడిపోతాయి. ఆ రోజు 3000 మంది దాగోను గుడిలో ఫిలిష్తీయులు ఉంటారు. ఆ గుడి అంతా కూలిపోయి ఫిలిష్తీయుల మీద పడిపోయి అందరూ చనిపోతారు. సంసోను కూడా చనిపోతారు. దేవుడు మనకిచ్చిన సమయాన్ని వ్యర్థం చేసుకుంటే, దేవుడు మనకిచ్చిన బలాన్ని వ్యర్థం చేసుకుంటే, దేవుడు మనకిచ్చిన సమయాన్ని వ్యర్థం చేసుకుంటే మన జీవితాలు కూడా అర్థం లేనివైపోతాయి. జాగ్రత్త. దేవుడు మనకు స్వరం ఇచ్చినప్పుడే దేవుని పాటలు పాడాలి. దేవుడు మన కళ్ళు ఇచ్చినప్పుడు దేవుని కార్యాలు చూడాలి. దేవుడు మనకు కాళ్ళలో ఆరోగ్యం ఇచ్చినప్పుడు దేవుని మందిరానికి మనం రావాలి. దేవుడు మన చేతులను బలపరిచినప్పుడు ఆయన పని మనము అద్భుతముగా మనం చేయాలి. ఇవన్నీ మనకు చక్కగా మన జీవితాల్లో ఉన్నప్పుడే దేవుని పని మనం జరిగించాలి. హల్లెలూయా. అన్నీ పోయిన తర్వాత ఏం చేస్తారండి? అన్నీ పోయిన తర్వాత ఏం చేస్తారు? ఒక ఆవిడ ఉండేది, వాళ్ళ అమ్మాయి దుబాయ్లో ఉంది. ఆవిడ అనేది, అయ్యగారు మా అమ్మాయి కనుక దుబాయ్ వెళ్తే నేను మైక్ సెట్ కొనేస్తారట. ఏం కొనేస్తుందట? మైక్ సెట్. వాళ్ళ అమ్మాయి దుబాయ్ వెళ్ళిపోయింది. ప్రార్థన చేశారు అందరూ. దుబాయ్ వెళ్ళిపోయింది. దుబాయ్ వెళ్ళిపోయిన తర్వాత పాప ఆవిడ చాలా మంచిదమ్మో, కూతురు చాలా మంచిది. కూతురు ఏం చేసిందంటే మొదట జీతం 30,000 రూపాయలు పంపించేసి 30,000 అయ్యగారికి ఇచ్చేయి, మనం మాట ఇచ్చాం కదా దేవుని దగ్గర, మనం మాట ఇచ్చాం మైక్ సెట్ కొనటామని, కనుక మైక్ సెట్ కొనడానికి అయ్యగారికి అప్పచెప్పాను. ఇప్పుడు ఈ తల్లి ఉంది కదా ఇక్కడ, ఆవిడ చక్క ఏం చేసిందంటే ఆ 30,000 రూపాయలు నొక్కేసి 1,000 రూపాయలు అట్టుకొచ్చి, అయ్యగారు ప్రార్థన చేయడం, ప్రార్థన చేశారు. దేవుని మహాకృపను బట్టి బాగానే ఉంది. మనకేం తెలుస్తుందమ్మా? వాళ్ళు ఇస్తే ప్రార్థన చేస్తాం, ఇస్తే తీసుకుంటాం, పెడితే తింటాం, కొద్ది పోతాం, అంతే. సరే అయిపోయింది. తర్వాత మళ్ళీ దేవుని కృపలు బట్టి ప్రార్థన చేసాము, దేవుని కృపను బట్టి అలా ఆశీర్వదించాడు, మంచి ఎదిగింది. తర్వాత మళ్ళీ ఒక రోజు ఫోన్ చేసి అడిగింది, అయ్యగారు మీకు మా అమ్మ డబ్బులు ఇచ్చిందా, మరి ఇలాగా పంపించాను. లేదమ్మా మాకేం డబ్బులు ఇవ్వలేదండి, 1,000 రూపాయలు ఎంత కానుక ఇచ్చింది, మేము ప్రార్థన చేస్తాము. లేదయ్యారు మీరు నా మొదటి జీతాన్ని పంపించేశాను. అంటే 15 సంవత్సరాల క్రితం మాట చెప్తున్నాను ఈ మాట. అంటే 15 సంవత్సరాల క్రితం 30,000 అంటే ఎంతో మీరు గుర్తు చేసుకోండి, చాలా విలువ. ఇప్పుడు రేట్లు పెరిగిపోయి కాబట్టి మళ్ళా పంపించింది. అయ్యగారు మళ్ళీ ఈ జీతం పంపించేస్తాను మీకు. ఈసారి వచ్చిన జీతం ఆవిడ దగ్గరికే వచ్చింది, అలా ఆయనకి ఇచ్చేసింది. అలా ఎన్నిసార్లు మార్చిందో తెలుసా? 5 సార్లు మార్చింది. ప్రతిసారి ఒక 1,000 రూపాయలు తీసుకొచ్చి ఇవ్వడం, మిగతాదంతా కూడా తీసేస్తాను.
కొన్ని రోజులకి ఏం జరిగిందో చెప్పనా, ఆవిడకి క్యాన్సర్ రోగం వచ్చేసింది, గర్భసంచి క్యాన్సర్ వచ్చేసింది, మంచం మీద పడిపోయింది. ఇంట్లో వాళ్ళు ఎవడో చూడలేదు, పశువులు పాకంతా చూసారా. అందుకే బలం ఉన్నంత వరకు మనం పని జాగ్రత్తగా చేయాలి దేవుడితో. ఇప్పుడు కూడా రేపన్న రోజు నీకు మేలు జరగాలంటే ఆరోగ్యంగా ఉన్నప్పుడే దేవుడి పని చేయాలా, నమ్మకంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. ఏం చేసిందో తెలుసా, తీసుకెళ్ళి ఒక మూల పడేసారు. ఇలాంటి పశువులు పాక ఉంటుంది కదా, ఆ పాకలో మూల పడేసారు దాన్ని. అప్పుడు చూడటానికి వెళ్ళారు, ప్రార్థన చేయడానికి వెళ్ళారు. ప్రార్థన చేయడానికి వెళ్తే ఏమంటుందో తెలుసు, అయ్యారు నా కోసం ప్రార్థన చేయండి, నేను లెగితేనా అంటుంది. ఇక నువ్వు లేగవా, లెగితేనా అంటుంది. ఏం చేసేసావు లెగిసినప్పుడు? 5 సార్లు దేవునికి పంపించిన కానుకలు నువ్వు తినేసావే, 5 సార్లు దేవుని మందిరంలో కొనవలసినటువంటి సామాన్ల విషయంలో నువ్వు అన్యాయం చేసావే, ఇవేమీ నీకు గుర్తులేదా? ఇప్పుడు మళ్ళా నేను లేపేయాలా దేవుడు? అప్పుడు ప్రార్థన చేశాం, ప్రభువా ఈవిని లేపేయండి నాయన, లేపేయండి, తప్పకుండా లేపేయండి నాయన. దేవుడు లేపేయండి. ఏమన్నది? ఏమన్నా లేపేయండి. మేము కూడా అదే ప్రార్థన చేసాం, తండ్రి లేపేయండి నాయన. అంతే, దేవుడు లేపేయాడు. పిట్లెట్టేసాం, మట్లెట్టేసాం. మాత్రం ఆవిడన్న మాటే కదా, మనమే తేడా కదా. చాలా సార్లు మన జీవితంలో మనకన్నీ కలిగినప్పుడు దేవుని పని మనం చాలా నమ్మకంగా చేయాలి. అన్నీ కుదిరినప్పుడు చక్కగా చేయాలి. కష్టాలైన, శ్రమలైన, బాధలైన, ఇబ్బందులైనా, ఎలాంటివైనా జరగనివ్వండి ఇంట్లో, మన ఒంట్లో, మన కుటుంబంలో, ఎట్టి పరిస్థితుల్లోనైనా మన దేవుని వదలకూడదు. ఎందుకంటే దయచేసి అని బ్రతిమలాడితే కొన్నిసార్లు మనుషులు సహాయం చేయలేకపోవచ్చు. దయచేసి అని బ్రతిమలాడితే కొన్నిసార్లు మనుషులు మనల్ని పట్టించుకోకపోవచ్చు. కానీ దయచేసి అని బ్రతిమలాడితే నీ దేవుడు నేను ఎప్పుడు వదలలేదు, నేను ఎప్పుడు వదలలేదు. నువ్వు దయచేసి అని ప్రార్థించినప్పుడల్లా, దయచేసి అని నువ్వు కన్నీళ్ళు కార్చినప్పుడల్లా, దయచేసి ప్రభువా నా ప్రార్థన ఆలకించుము, నన్ను విడిపించుము, నన్ను బ్రతికించుము అని ప్రార్థించేసినప్పుడల్లా దేవుడు దానిపోడు. ఆయన నీతోనే ఉంటాడు. నమ్మకమైన కార్యాలు నీ జీవితంలో చేస్తాడు. మనం కూడా అడుగుదామా దేవుడిని, తండ్రి దయచేసి నన్ను కూడా, నా కుటుంబాన్ని నీ సన్నిధిలో ఉంచు, మేమందరం నిన్ను ఆరాధించాలి, మాకు శక్తి ఉన్నంత వరకు, బలం ఉన్నంత వరకు నీ పని చేయడానికి మాకు సహాయం చేయడానికి మనం ప్రార్థన చేద్దాము. అటు కృపలో దేవుడు మనం నడిపించుకుందాం.